హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మీకు వీడియో స్టార్టింగ్లో బస్సు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే నేను ఇప్పుడు ఈ బస్సులోనే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను. అదేంటంటే విజయవాడ. నవరాత్రుల్లో విజయవాడకి వెళ్ళి కనకదుర్గం దర్శనం అయితే చేసుకోబోతున్నాను. బస్సు అయితే మనం ఎక్కేసి కూర్చున్నాము. ఒక 3.5 hours జర్నీ తర్వాత మనం విజయవాడ అయితే రీచ్ అయ్యాం. ఇది తెలుసు కదా మీకు, ఐకానిక్ సింబల్. ఇది విజయవాడలో కట్టింది. దాన్ని క్రాస్ చేసుకుని మనం ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యానండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సిటీ బస్సు లాగే ప్లేస్కి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఈ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాను అంటే, ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళడానికి బస్సులు అనేవి ఉంటాయి. అలాగే ఫ్రీ బస్సులు కూడా నడుపుతున్నారు నవరాత్రుల రోజుల్లో. అందుకోసం ఇక్కడికి వెళ్తున్నాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు, కొండపైన ఓంకారం సింబల్ ఉంది. నేను బైవాక్ నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే కొండ దాకా బస్సు అవైలబిలిటీ అనేది లేదు. నెక్స్ట్ బైవాక్ నడుచుకుంటా ఇక్కడ గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది, విఘ్నేశ్వరం టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే నేను రీచ్ అవుతున్నాను. ఇక్కడి నుంచే మనకి కొండపైకి వెళ్ళడానికి లైన్ అనేది ఎంట్రన్స్ అయితే ఉంది. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఈ కనపడుతుంది చూడండి, ఇదే విఘ్నేశ్వరుడు టెంపుల్ అండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాను నేను. ఇక్కడ దర్శనం చేసుకుని లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను నేను. ఇక్కడ నుంచి కొండపైకి చాలా డిస్టెన్స్ అనేది ఉంటుంది, చాలా ఎక్కువ డిస్టెన్స్. ఒక హెల్దీ పర్సన్ అయితే ఒక 1/2 hour నుంచి 40 minutes టైం పడుతుంది పైకి వెళ్ళడానికి. ఇట్లా నడుచుకుంటా మీరు ఇక్కడ లైన్లో చూడొచ్చు, స్టెప్స్ అయ్యి ఎట్లా అరేంజ్ చేశారు గ్రిల్స్ తోటి. ఈ ప్లేస్ చూడొచ్చు మీరు. ఈ ప్లేస్ ఏంటంటే, ఇక్కడ కృష్ణా నదిలో స్నానాలు అవి అయితే చేస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఓపెన్లో లేదు, క్లోజ్ చేసేసి ఉంచారు. ఇక్కడ చూడొచ్చు 300 rupees దర్శనం, 100 రూపాయల దర్శనం, ఫ్రీ దర్శనం. ఇక్కడ ఆడపిల్లలు చూడండి వాలంటరీగా వాటర్ బాటిల్స్ అనేవి పంచుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో. ఇది కృష్ణా నది. కృష్ణా నది చూడండి ఎంత ఫుల్గా ఉందో. మొన్నే వరదలు వచ్చి తగ్గినాయి కదండి, అందుకే అంత ఫుల్గా ఉంది. నేను నెమ్మదిగా పైకి అయితే రీచ్ అయ్యానండి. ఇక్కడ చూడొచ్చు ఫ్రీ రథాలు ఎట్లా తిరుగుతున్నాయో. కానీ ఎవరైనా కారు వేసుకెళ్ళే వాళ్ళు అయితే మాత్రం పైదాకా కొండ మీద దాకా ఎలో చేయట్లేదండి కార్లు. ఓన్లీ విఐపీస్కి మాత్రమే ఎలో చేస్తున్నారు. కార్లు బైకులు వేసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే, కింద ఇందాక నేను లైన్లోకి ఎంటర్ అయిన పాయింట్ ఉంది చూడండి, అక్కడే వెహికల్స్ పెట్టుకోవాలండి. మనం ఇంకా లైన్లో ముందరకు వెళ్తున్నామండి. ఇక్కడ సెట్టింగ్ చూడొచ్చు, ఇక్కడ ఎంత బాగా వేశారో. సేఫ్ సైడ్గా ఇక్కడ అంబులెన్స్లు ఇంకా ఫైర్ వెహికల్స్ కూడా రెడీగా ఉంచారండి. ఇక్కడ వీడియోలో చూడొచ్చు, హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ వాలంటీర్స్ చైర్లలో కూర్చోబెట్టి వాళ్ళని అయితే తీసుకెళ్తారండి. చూడొచ్చు ఎలా చేస్తున్నారు ఇక్కడ. అలాగే పక్కనే మెడిసిన్స్, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ మెడిసిన్స్ అనేవి కూడా అవైలబిలిటీలో ఉంచారండి. అలాగే అంబులెన్సులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తుందండి. భక్తులకి ఇబ్బందులు ఏమి కలగకుండా చాలా బాగా చూసుకుంటుంది. ఇదేనండి మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టైపు. ఇది ప్రెస్కి వచ్చి లాంజ్ టైప్ ఇచ్చారండి, సిట్టింగ్ కూర్చోవడానికి. ప్రెస్ న్యూస్ ఛానల్స్కి వచ్చి. ఇప్పుడు మనం అదంతా దాటుకుని లోపలికి అయితే వచ్చామండి. ఇది గుడి, మెయిన్ గుడి ప్రాంగణం అండి. బయట చూడండి ఎలా ఉందో.
ఇది ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇదే మనం మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది. నేనైతే దర్శనం చేసుకుని వచ్చేసానండి. ఇందాక మొబైల్ అక్కడ దాకానే ఇలా ఉంది, వీడియోస్ తీయనివ్వలేదు. నెక్స్ట్ అక్కడ అయిపోయాక ఇక్కడ బయట చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి. నటరాజస్వామి దేవాలయం ఇది. బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ నటరాజస్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుందండి. అదంతా దర్శనం చేసుకుని నేను బయటికి అయితే వస్తున్నానండి. బయటకు వచ్చే చోట మల్లేశ్వర స్వామివారి ఆలయం అని అయితే ఉంటుందండి. ఇది చాలా స్లోప్లో ఉంటుంది, కిందకి వచ్చి దారిలో ఉంటుందండి. డిస్టెన్స్ చూడొచ్చు మీరు ఇక్కడ వాకబుల్ వే ఎలా అయితే ఉందో. కానీ ఏంటంటే ఇది లంచ్ టైం అయిందండి. లంచ్ టైం అయింది కదా అని టెంపుల్ అనేది క్లోజ్ చేసేసి ఉంచారండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. టెంపుల్ ఈ టైంలో నైవేద్యం పెడతారంటండి. ఒక 2 hours క్లోజ్లో అయితే ఉంటుందంటండి. అందుకే లోపలికి వెళ్ళనివ్వలేదు మమ్మల్ని గుడి లోపలికి. ఇక్కడ పైనుంచి చూడండి కృష్ణానది, ఆ కొండ ఎలా అయితే ఉందో వ్యూ చూడండి ఎంత బాగుందో. సూపర్ వ్యూ. అలాగే నెక్స్ట్ ఇక్కడ రాసులు ఉంటాయి కదండి, జన్మ రాసులు. మేషరాశి వాళ్ళకి ఏ చెట్టు వాళ్ళ అదృష్ట సంఖ్య ఎంత, అలా అన్ని రాసులకి ఒక్కొక్క చెట్టు అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు క్లియర్గా. కన్యారాశి మామిడి, దాని శాస్త్రీయ నామం ఏంటి, అట్లాగే తులారాశి అధిదేవత శుక్రుడు, ఇట్లా అదృష్ట సంఖ్య ఇదంతా కూడా ఇక్కడ ఇలా బోర్డులు పెట్టి ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు పక్కన ఆ రాశికి సంబంధించిన బోర్డులు అయితే పెట్టించారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అన్నదానానికి అయితే అన్నదానం చేస్తున్నారు. అక్కడ భోజనం చేయడానికి అయితే వచ్చానండి. హిందూ ఫెస్టివల్స్లో, హిందువుల పండగల్లో ఇది ఒకటైతే చాలా బాగుంటుందండి. అన్నదానం అనేది చాలా గొప్పదని అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత బయట ఎగ్జిట్ వైపు అయితే వెళ్తున్నాను. ఇక్కడ స్టాల్స్ అనేవి చాలా అయితే పెట్టున్నాయి. అట్లాగే వాటర్ ప్యాకెట్లు, అలాగే సమాచార కేంద్రం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ దగ్గరే ప్రసాదాల కౌంటర్ అనేది కూడా ఉందండి. ఇక్కడ బోర్డు చూడవచ్చు మీరు క్లియర్గా, ప్రసాదం కౌంటర్ అండ్ బయటకు దారి. అలాగే ఇక్కడ ఎగ్జిట్ దగ్గర కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి ఉన్నాయండి. బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చుని ఇదంతా చూసి వెళ్తున్నారు. నేను కూడా ఇక్కడ కాసేపు కూర్చున్నానండి. కూర్చుని నెక్స్ట్ ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాను నేను.
ఎగ్జిట్ దగ్గర చూడండి ఎంట్రన్స్ ఎలా అయితే పెట్టారో. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను బస్ స్టాండ్కి అయితే వచ్చేసానండి. బస్ స్టాండ్లో కూడా ఇక్కడ స్క్రీన్ అనేది ఏర్పాటు చేశారు. విజయవాడ బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మా ఊరైతే బ్యాక్ అవుతున్నాను. ఇక ఇదండి మన వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.